మౌనిక యా గుడ్ ఈవినింగ్ మౌనిక. ఎస్, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి మౌనిక? ఈ పోటీలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మౌనిక? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ విజయ్ గారు. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే మన వరల్డ్లో ఫస్ట్ తెలంగాణలో మన హైదరాబాద్లో ఈ మిస్ వరల్డ్ నిర్వహించడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే ఎప్పుడు ఇట్లాంటిది తెలంగాణలో ఇంత గ్రాండ్గా నిర్వహించిన ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు లేదు. ఇప్పుడు మాత్రం నిర్వహిస్తున్నారంటే చాలా లేడీస్కి ఎంతో హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. చాలా హ్యాపీగా ఉంది, గర్వంగా ఉంది. ఎందుకంటే ఇంకా ఇలాంటివి ఎన్నో రంగాలు ఉన్నాయి మనకు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మిస్ వరల్డే కాక నెక్స్ట్ మిస్ యూనివర్సిటీ కానీ, ఇప్పుడు మేకప్ వాళ్ళు కానీ, ఇంకా ఫర్దర్గా లేడీస్కి ఉన్న చాయిసెస్ని కూడా మనం ఇంకా దీన్ని రీచ్ అనేది చేసుకోవచ్చు. అండ్ మనం ఇప్పుడు వేరే కంట్రీస్కి వెళ్ళినా కానీ మనం గ్రేట్గా చెప్పుకోవచ్చు. ఎక్కడ మీరు అంటే హైదరాబాద్ అనగానే ఇప్పుడు ఫర్దర్గా మనము వేరే యూనివర్సిటీకి వెళ్ళినా కానీ వాళ్ళు మనల్ని గుర్తిస్తారు. వీళ్ళు ఎవరు అని అంటే, ఓ హైదరాబాద్లో మిస్ వరల్డ్ జరిగింది కదా, మిస్ వరల్డ్ ఓ అని చాలా గుర్తింపు అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మిస్ వరల్డ్ జరుగుతుంది అని అంటే చాలా గ్రేట్ అని మనం అనుకోవచ్చు. హైదరాబాద్ కూడా ఒక డెవలప్మెంట్ అనేది ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. అండ్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి మనకు ఇది పెట్టడం అనేది చాలా 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 గ్రేట్. ఒక మంచి పని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి లేడీస్ కోసం అని అంటే ఈ మిస్ వరల్డ్ హైదరాబాద్ లో నిర్వహించడం చాలా గ్రేట్ అన్న. అండ్ సో నెక్స్ట్ ఫర్దర్ గా ఇప్పుడు వీటికి ఎన్నో ఖర్చులు పెడుతున్నారు. మిస్ వరల్డ్ కు ఎన్నో ఖర్చులు, కోట్లు, చాలా ఖర్చులు పెడుతున్నారు. ఈ చాలా ఖర్చులు పెట్టేటివి కూడా ఫర్దర్ గా ఇంకా అనారోగ్య పరిస్థితి ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది లేడీసే అన్న చూసుకున్నట్లయితే మనం మిస్ వరల్డ్ లో లేడీసే కొందరు ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎయిడ్స్ వచ్చి కూడా వాళ్ళకి వచ్చిన డబ్బులతో గవర్నమెంట్ తీసుకోక వీళ్ళకి హెల్ప్ చేస్తే వీళ్ళు కూడా అరే కాంగ్రెస్ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించింది కదా, ఇట్లాంటి వాళ్ళకి కూడా సహాయం చేస్తే బాగుంటుంది. వచ్చిన డబ్బులతోటే వీళ్ళకి కూడా మంచిగా ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ సో అచ్చుగా ఇంకా వేరే ఫర్దర్గా లేడీస్కి ఫర్దర్గా ఛాయిస్ ఉంటుంది. ఇప్పుడు మిషన్ కుట్టే వాళ్ళు ఉంటారు, డాన్సర్స్ ఉంటారు, మేకప్ వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకు కూడా ఇంకా ఎన్నో ఛాయిసెస్ ఇస్తే మాత్రం కానీ లేడీస్ ముందడుగులో వేస్తారు, ముందు రంగంలో ఎంచుకుంటారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మిస్ వరల్డ్ జరుగుతుంది. ఆ మిస్ వరల్డ్ లో కూడా చూసుకున్నట్లయితే కొందరికి మేకప్ ఎంచుకుంటారు, కొందరు గోల్ అనేది మేకప్ గా ఎంచుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సింగ్ స్టైల్స్. ఇప్పుడు మిషన్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటారు బ్రో. ఇప్పుడు మిషన్ చేసే వాళ్ళు అరే ఇట్లాంటి ప్రొఫెషనల్స్ వాళ్ళు ఉన్నారు, మనం ఇలా కుట్టాలి, ఇలా చేయాలి, ఇంకా ఇంకా ముందడుగులోకి వస్తారు. ఇవన్నీ గ్రేట్ అచీవ్మెంట్ తెలంగాణలో. రైట్. ఓకే మౌనిక, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఫైనల్ గా